బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. సిట్ లో ఉన్న 9 మంది అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. ప్రభాకర్ రావును విచారించాల్సిన అంశాలపై చర్చించారు. ఇసుక ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. సిట్ లో ఉన్న 9 మంది అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. ప్రభాకర్ రావును విచారించాల్సిన అంశాలపై చర్చించారు. ఇసుక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో తొలి సమావేశం అయితే జరిగింది. 9 మంది అధికారులతో సమావేశం ఏ విధంగా జరిగింది? ఎటువంటి అంశాలపై ఈ సమావేశం జరిగింది? సమావేశంలో చాలా కీలక అంశాలు సజ్జనార్ చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక లెక్క ఉంటుంది, ఇప్పటి నుండి జరిగే విచారణ మరో లెక్క ఉంటుందని సిట్ ఏర్పాటుతోనే తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు 5 ఐపీఎస్ అధికారులతో పాటు ఒక అడిషనల్ డీసీపీ, 3 డిఎస్పీలతోని సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభాకర్ రావుని రేపటి నుంచి ఏ విధంగా విచారించాలి, ఆయన నుంచి సరైన సమాధానాలు ఏ విధంగా రాబట్టాలి, వాటికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని కూడా సిట్ అధికారులతో చర్చించినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావుని విచారించి ఫోన్ ట్యాపింగ్ కేసుని ఒక కొలిక్కి తీసుకురొచ్చేందుకు సిట్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ప్రభాకర్ రావుని మొదట వారం రోజులు కేవలం జాయింట్ సిపితో పాటు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి మాత్రమే విచారించారు. ఆయనని అనేక ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా ఆయన కొన్నిటికి తెలుసు, కొన్నిటికి తెలియదు అని చెప్పేసి దాటవేసే ప్రయత్నమే చేశాడు తప్ప సిట్ విచారణకు ఆయన సహకరించలేదు. కాబట్టి ఇప్పుడు నిన్న జంబో సిట్ని డీజీపీ ఏర్పాటు చేయడం జరిగింది. 5 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు అనుభవం ఉన్నవారు. కేసులు గతంలో విజయ్ కుమార్ సిద్దిపేట కమిషనర్గా ఉన్నాడు. ఆయన వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నప్పటి నుంచి ఉన్న సమయంలో మొదటి నుంచి కూడా గత 20 నెలల పాటు ఈ కేసుని దగ్గరుండి విచారించాడు. మొత్తం ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనేది ఆయన పూర్తి స్థాయిలో తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆయనను కూడా ఈ సిట్లో ఇన్వాల్వ్ చేశారు. ఇక సజ్జనార్ కూడా అనేక కేసులు గతంలో ఆయన ఛేదించాడు, తనదైన స్టైల్లో విచారించారు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింకులను ఎలా బయటికి తీసుకురావాలి, ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఏ ఆధారాలను తీసుకొచ్చి ప్రభాకర్ రావుని ఈ కేసులో కీలక సమాచారం రాబట్టాలి, వాటికి సంబంధించిన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం రీతురాజు వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మొత్తం ఐపీఎస్లకు సంబంధించి గత ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల అనుభవాలు ఉన్నాయి కాబట్టి వారిని సెలెక్ట్ చేసి మరి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గతంలో కొంతమందితోనే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఇప్పుడు ఒక జంబో సిట్ ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతమంది అధికారులతోని ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఏం జరిగింది, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నిటిని ఆధారంగా ప్రభాకర్ రావుని విచారించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుకి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలని పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. అందుకోసమే సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్ అధికారులంతా కూడా తమ స్టైల్లో ప్రభాకర్ రావుని విచారించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు నోరు విప్పితే రాజకీయంగా సంచలనాలు జరిగే అవకాశం కూడా తెలంగాణలో కనబడుతుంది. ఇప్పటి వరకు కేవలం పోలీస్ అధికారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు, కానీ పొలిటికల్ లింకులు ఉన్నాయి. ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారు. ఆ స్పెషల్ టీం ఎవరైతే ప్రణీత్ రావుకు సంబంధించిన ఆ టీంని ఏర్పాటు చేశారో ఆ టీం అంతా కూడా వారి ప్రయోజనాలతో పాటు వారికి సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వారికి సహాయం చేసినట్టు దర్యాప్తులో తేలింది. కాబట్టి వాటికి లింకులు కలపాలంటే ఎలాంటి ఆధారాలు సేకరించాలి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులందరికీ శిక్ష పడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటన్నిటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పైనే తొలి రోజు సమావేశం జరిగింది. కేవలం ఇంకో వారం రోజుల పాటు ప్రభాకర్ రావుని కస్టడీ పొడిగిస్తూ సుప్రీంకోర్టు నిన్న నిర్ణయం వెల్లడించింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని ఎలా అంటే ఈ రోజు వెల్లడించింది కాదు, ప్రభాకర్ రావుని ఎలా విచారించాలి, వాటికి చర్యలు ఎలా తీసుకోవాలి, మొత్తం ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సిట్ అధికారులకి ఒక
దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. సజ్జనార్ నేతృత్వంలో వేగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని నెల రోజుల్లో దర్యాప్తు చేసి మొత్తం అసలు దీని వెనకాలన్న కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు, మొత్తం ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి కేసు స్పీడప్ చేసి ఇన్వెస్టిగేషన్ ముగించాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ఇంత పెద్ద సిట్ని ఏర్పాటు చేసి అధికారులందరూ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా వారికి అవకాశం కల్పించారు. కాబట్టి ఇక రేపటి నుండి విచారణ వేరే లెక్క ఉండే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో తొలి సమావేశం అయితే జరిగింది. సిట్ లో ఉన్న 9 మంది అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. రేపటి నుంచి విచారణ కొనసాగి